హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. అతి త్వరలోనే వెలుగు టీవీ పబ్లిక్లోకి రాబోతా ఉంది. పబ్లిక్ యొక్క వాయిస్ను మన ఛానల్ వేదికగా వినిపించాలని ఒక ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో భాగంగా మీ సహకారం నాకు ఉంటుందనే నమ్మకం అయితే నాకు ఉంది. అయితే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళ మన బంధువులకి కానీ మన ఫ్రెండ్స్కి కానీ వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో తద్వారా ఏంటంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీడియో రీచ్ అవ్వకుండా పబ్లిక్లో వెళ్లకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది నా రిక్వెస్ట్. సో టాపిక్లోకి వెళ్తే వంగలపూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రజా సమస్యలపై పోరాటం ఏదైతుందో దాని గురించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. సో వంగలపూడి అనిత గారి గురించి మనం ఎందుకు మాట్లాడాలి అని చెప్పి చాలామంది అంటున్నారు. అందులో భాగంగా పేర్ని నాని గారు కూడా అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి పనితీరు బాగలేదు, మనం ఎందుకు ప్రస్తావించడం మాట్లాడడం అని చెప్పి ఆయన కూడా అన్నారు. కానీ ఆమె గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి బాధ్యత కలిగిన వ్యక్తులు చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఏ రకంగా బుక్ చేస్తున్నారు అన్నది కూడా మనం కొన్ని వీడియో సాక్ష్యాలు మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మేడం గారు ఏమన్నారో వినండి. పూట గడవని ఒక లేడీకి సంబంధించిన షాప్ని ఏ రకంగా ధ్వంసం చేశారో ఆవిడే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మాకు అన్యాయం ఏం జరగలేదండి, మాకే నష్టం జరగలేదు. కనీసం ఆవిడ గురించి ఎవరు కూడా ప్రస్తావించడం మాట్లాడారు. మేము జగన్ గారిని చూడదని నేను బాధపడ్డాం. ఇవాళ చూసామని మా కుటుంబం అంతా మేము ఆనందపడుతున్నాం. విచక్షణ రహితంగా దాడి చేయడం ఒక ఎత్తు. చూడండి, దేవతామూర్తుల ఫోటోలు కూడా కాల్కేసిపోతుంది. అక్కడ దేవుడి ఫోటోలు అన్ని కింద పడుకొని వాళ్ళు చూసుకోలేదు, మేము చూసుకోలేదు. తర్వాత చూసుకున్నాం మేము, కానీ కావాలని పాడేశారని అంటున్నారు. సో ఇది మామూలు ఆరోపణ కాదండి. ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఆరోపణ. ఇది దేవుడి పటాలు కిందేసి తొక్కారని చెప్పి ఆ రకంగా హోంమంత్రి వంగలపూడి అనిత గారే అంటున్నారు. అంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఆ మాట మాట్లాడినప్పుడు అది ఎంతో దూరం వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఓటర్లకు సంబంధించిన మహిళ ఉందో బయటికి వచ్చి వాస్తవాలు చెప్పబట్టి, వైసీపీకి సంబంధం లేదని చెప్పబట్టి వీళ్ళు చెప్పేది అబద్ధమని తేలిపోయింది. వాళ్ళ పత్రికల్లో కానీ వీళ్ళు కానీ చెప్పేదంత అబద్ధమని తేలిపోయింది. ఒకవేళ గనక వీళ్ళకు ఆ మహిళ లొంగిపోయి వాళ్ళు ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తానని చెప్పి అబద్ధం చెప్పినట్టే అది ఎంత దూరం పోయేదో ఒక్కసారి సీరియస్గా ఆలోచన చేయండి. సో ఇదే కాదు, ఇంకా చూపిస్తా చూడండి. వీళ్ళు దీని మీదనే రాజకీయాలు చేస్తూ ఉంటారు కదా. మరి ఇక్కడ మేడం గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి రోడ్ అయితే విధ్వంసం, అది ఎందుకు గొడ్డలిపాట అనకూడదని ఏదైతే అంటున్నారో, అసలు గొడ్డలిపాట అంటే ఏంటి, విధ్వంసం అంటే ఇది చూడండి. ఇక్కడ అంబటి రాంబాబు పైన ఇంటిపైన దాడి చేసిన పార్టీ గొడ్డలిపాట అవుతుందా? దాడి చేయించుకున్న వాళ్ళు గొడ్డలిపాటి అవుతారా? ఇక్కడ మైలవరంలో జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసినటువంటి దీంట్లో ఇక్కడ చూడండి, వీళ్ళది గొడ్డలిపాట అవుతుందా? దాడి చేయించుకున్న వాళ్ళు గొడ్డలిపాట అవుతుందా? ఎవరిది విధ్వంసం? ఇక్కడ వీళ్ళే కదా విధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ అదేవిధంగా ఉండవెల్లిలో వైసీపీ నాయకులపై దాడి చేస్తారు రాళ్లతో. చూడండి ఇదంతా పోలీసులు కూడా ఎంత అవస్థపడుతున్నారో చూడండి పాపం. ఇదిగో వీళ్ళు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే. మన ఛానల్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చూపించాను నేను, ఆధారాలు చూపించాను టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి. మరి ఇట్లా దాడి చేసినటువంటి వాళ్ళు గొడ్డల పార్టీకి సంబంధించిన వాళ్ళ, దాడి చేయించుకున్న వాళ్ళు గొడ్డల పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు విధ్వంసం చేస్తున్నట్టు ఇక్కడ. అండ్ అదేవిధంగా నిన్న మల్లాది విష్ణు గారు ఇంకో వీడియో క్లిప్పింగ్ చూపిస్తుంది, అది క్లియర్గా ఉంది. ఇది చూడండి, ఇక్కడ మల్లాది విష్ణు గారు ఇదిగో చూడండి, టీడీపీ జెండా, ఇదిగో మహిళ, ఒక టీడీపీ మహిళ జెండా పట్టుకొని కొడుతున్న క్లిప్పింగ్ అయితే క్లియర్ ఉంది కదా. ఇక్కడ ఫోటో కాదు కదా, అబద్ధం కాదు కదా. మరి ఇది ఏమంటారు, ఇది విధ్వంసం కాదా? వీళ్ళని కదా అనాలి. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఎవరైతే డిఎస్సికి సంబంధించిన అక్రమాలు జరిగినాయని చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయడం, ఇది చూడండి. ఫస్ట్ దీన్ని ఏమంటారు చెప్పండి. జెండాలు ఉన్నాయి, కూటమికి సంబంధించిన జనసేన టీడీపీ జెండాలు, రోడ్డు పైన ఇది విధ్వంసం. ఇది రోడ్డు పైన కేక్ కట్ చేస్తే మనకు కోపాలు వచ్చినాయి కదా, దీన్ని ఏమంటారు చెప్పండి. దీని గురించి మాట్లాడారు, దీని గురించి చెప్పారు, ఇది తప్పనరా? మీ కళ్ళ కనపడట్లేదా? రోడ్డు మీద అండి ఇది. ఒకవేళ ఇదిగో ఇక్కడ ఈ వెహికల్ పక్కనున్న వాళ్ళపైన దూసుకెళ్ళి ఏదైనా జరిగితే ఎవరికి నష్టం? రోడ్డు మీద వెళ్తున్న సామాన్య ప్రజలకి నష్టం. మీరు అది కంట్రోల్ చేయాల్సింది పోయి కంట్రోల్ చేయరు. దాన్ని వదిలేసి అసలైన టాపిక్ను పక్కకు పెట్టే విధంగా
పర్యటన బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మాత్రం వారికి బాధ్యత ఉండదు, పట్టించుకోరు. కానీ ఎవరి బాధ్యత? హోమ్ మినిస్టర్ గారి బాధ్యత కూడా ఉంటుంది కదా, పోలీస్ వ్యవస్థ ఆమె చేతిలోనే ఉంటుంది కదా. మరి ముఖ్యమంత్రి గారి బాధ్యత ఉంటుంది కదా. వీళ్ళెవరు వాటి గురించి పట్టించుకోరు. చిన్నగా ఏదో ఫోటో పడేశారని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రాప్తాడులో కూడా జరిగినది మీరు అంతకుముందే చూశారు. 8/4/2025 రాప్తాడులో జరిగింది కూడా. 4-5 కిలోమీటర్లు దాటిన కాడి నుంచి అంచెలంచెలుగా బ్యారికేడ్లు పెడతారు, 100 మంది పోలీసులు వేస్తారు. కానీ Z+ కేటగిరీ ఉన్నటువంటి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దగ్గర భద్రత ఉండదు. అలాగే పర్యటన అడుగడుగున అడ్డంకులు సృష్టించడము, వాటి గురించి ఏమన్నా అడిగితే ఇతగాడు అని చెప్పి కామెంట్లు చేయడము. ఇప్పుడు వీటి గురించి మాట్లాడండి. ఒక అంధుడు డిఎస్సి కోసం మాట్లాడుతున్న మాటలు. తుమ్మకుంట్లపల్లి గ్రామం, ఓడించెరు మండలం, గత 9 నెలలుగా అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి విజయవాడ వరకు ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క అధికారిని కలవడం జరిగింది. వారితో పాటు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ను కూడా కలవడం జరిగింది. కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. చూసారు, గత 9 నెలలుగా ఒక అంధుడు అధికారులను కలిశారంట, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిశారంట, అయినా కూడా న్యాయం జరగలేదు. ఇలాంటి వాళ్ళ కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ ఎక్కి న్యాయం చేయాలని అడుగుతుంది. ఇందులో తప్పేముంది? ఇది విధ్వంసం ఎలా అవుతుంది? ఇలా వీళ్ళ కోసం పోరాటం చేసే గొడ్డలిపాటి ఎలా అవుతుంది? అక్కడ వారి మీద దాడి చేసి, ఇప్పుడు చూడండి బోండా ఉమ్మ గారు ఏ ఉద్దేశంతో మరి మొన్న ఏదో అంబటి రాంబాబు గారితో కలిశారని క్రమశిక్షణ కమిటీ పిలిపించారని చెప్పి దాన్ని కంట్రోల్ చేసుకునే దానిలో భాగంగా మరి లోకేష్ గారి మెప్పు పొందేందుకు, చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందేందుకు వాళ్ళ అనుచరులతో వచ్చి దాడి చేసి యూరిన్ అని ఒక బాటిల్లో యూరిన్ తీసుకొచ్చి టెంట్ల మీద వేసి గుంజేస్తారా? ఇలాంటి వాళ్ళ కోసం పోరాటం చేస్తుంటే ఇది గొప్పనా? మీరు చేసేది మంచిదా? వీళ్ళు చేసేది తప్ప? ఇంత దారుణం జరిగి అన్నీ ప్రజలకు తెలుసండి, ప్రజలకు తెలుసు కాబట్టి చీదరించుకుంటున్నారు. ఇక్కడ ఇదిగో ఇది కూడా చూడండి. గిరిజన ప్రాంతాల్లో గురువులు లేరు, వచ్చేది ఒకరిద్దరే అని చెప్పి వాళ్ళు కూడా మద్యం సేవించి వస్తున్నారంట. చదువులు ముందుకు సాగడం లేదు, పట్టించుకోరు వాటి గురించి. 2 జతల చెప్పులు ఇచ్చేసి ఒక చీర ఇచ్చేసి అద్భుతాలు చేసామని చెప్పేసుకుంటారు. మరి దీని సంగతి ఏంటండి? ఇలాంటి వాళ్ళ కోసమే కదా వైసీపీ పోరాటం చేస్తుంది. దీన్ని తప్పుపడతారా? దీని అంతటికీ కారణం ఏంటంటే వైసీపీ చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు ఉంది, యువత మద్దతు ఉంది, మహిళల మద్దతు ఉంది, అన్ని వర్గాల మద్దతు వస్తుంది. కాబట్టే ఈ దీక్షలకు వణికిపోతూ ఉన్నారు. వీళ్ళు వణికిపోతున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఇక్కడ పక్కా ఆధారాలు, వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి వాస్తవాలా కాదా? ఇక్కడ ప్రజలు ఉన్నారా లేదా? వైసీపీ వాళ్ళు ఇక్కడ ప్రజలే కదా. ఇక్కడ ప్రజలు కాదని చెప్పమనండి. అక్కడ అంధుడు మాట్లాడిన మాటలు అబద్ధం అని చెప్పమనండి. ఇవన్నీ నిజాలు కదా. ఈ నిజాలనే కదా వైసీపీ బయట పెడతా ఉంది. ఈ బయట పెడుతుంది కాబట్టి వాళ్ళ మీడియాలో కడుపు మంటతో ఏదేదో మాట్లాడేసి జనాలు వస్తున్నారని లేరని చెప్పడానికి లేదండి. ఇప్పుడు వస్తున్నారు కాబట్టి దాన్ని వేరే రకంగా విధ్వంసం కింద తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తూ ఇవన్నీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఈ రకంగా మాట్లాడితే అది ఎంత దూరం అవుతుందో ఆలోచన చేయండి. సో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ఎక్కితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కూటమికి నష్టం జరుగుతుందని తెలుసు కాబట్టి దాని ఇంపాక్ట్ 2029లో ఉంటుంది. దాని ఫలితం ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో జగన్ గారు రోడ్ ఎక్కితే వచ్చినటువంటి జనాభాని వాళ్ళు డిసైడ్ అయ్యారు. 2029 తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడే వాళ్ళకు రెడ్ సిగ్నల్ అనేది కూటమికి ఇచ్చారన్నది క్లియర్. కాబట్టే వారిలో భయం, ఆ భయంతోనే రకరకాలుగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం అందులో కూడా దొరికిపోతూ ఉన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా అసలైన విషయాలు జరిగినప్పుడు రారు, ఇట్లా ఏదో ఒకటి పట్టుకొని వచ్చి పెద్ద హంగామా చేయాలని చూస్తారని చెప్పి పబ్లిక్ చర్చించుకుంటున్నటువంటి విషయం.
సో దీని ఇప్పుడు మనం వంగలపూడి అంటే హోంమంత్రి గారి గురించి మాట్లాడకూడదు అంటే ఖచ్చితంగా మాట్లాడాలి, వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూటమికి కొనుక్కు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందనడానికి ఇవన్నీ అతిపెద్ద ఎగ్జాంపుల్స్. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.